వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 2లో ఉన్నటువంటి బ్లాక్ 1 టాపిక్స్ అన్ని కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ సార్ సెమిస్టర్ 2కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ వీడియోస్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే నేను కొద్దిగా బిజీగా ఉండి చేయలేకపోయాను. ఇక్కడ అన్ని కూడా బ్లాక్స్, ఒక్కొక్క వీడియోలో ఒక బ్లాక్ చేసేస్తాను, దాన్ని పూర్తిగా వినండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. జస్ట్ మీరు 45 మినిట్స్ లోపు దాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ వీడియోని పూర్తిగా కొద్దిగా ఓపిక చేసుకొని నిదానంగా వినండి. ఓకే, ఫస్ట్ ఒకసారి స్లోగా వినండి, తర్వాత కొద్దిగా స్పీడ్ పెంచి రెండవసారి వినండి. స్పీడ్ పెంచి 2-3 సార్లు వింటే చాలు, మీకు ఈ లెసన్ పూర్తిగా అర్థమవుతుంది. బ్లాక్ 1 ప్రిపరేషన్ జస్ట్ 1-2 గంటల్లో అయిపోతుంది. లేదు అంటే మీకు 2 రోజులు తప్పకుండా పడుతుంది బ్లాక్ 1ని మీరు చదవాలి, అర్థం చేసుకోవాలంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, రిపీటెడ్గా వినండి. ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు రిపీటెడ్గా వినండి. మీ ఓపెన్ గ్రూప్స్లో అన్నింట్లో దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే రిపీటెడ్గా ఎందుకు వినమంటున్నానంటే, ఇది వింటే చాలు మీరు ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి ప్యాసేజెస్కి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఇది వినకుండా ఉన్నారనుకోండి, మీరు ఇక ఎగ్జామినేషన్లో ఎవరి మీదనో ఆధారపడాల్సి ఉంటుంది. ఎవరైనా చిట్టి ఇస్తారా, ఇంకేమైనా చూపిస్తారా, ఇలా ఉంటుంది. కానీ మీరు ఎడ్యుకేట్ స్టూడెంట్స్ కాబట్టి నాకు తెలిసి మీరు డిపెండ్ కారు. ఓకే, ఎందుకంటే ఈ లెసన్ నేను అలా ప్రిపేర్ చేశాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మీకోసమే నేను ఫ్రీగా ఈ క్లాస్ నేను చేస్తున్నాను కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇంకోటి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? ఆ తర్వాత లైక్ చేయడం కూడా మర్చిపోకండి. లైక్ అనేది లాస్ట్కి చేయండి, ఎందుకంటే మీకు నచ్చుతుందా లేదనేది ఇప్పుడే చెప్పలేం కదా. మీకు నచ్చిందంటే లైక్ చేసేయండి, ఓకే? దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనేటువంటి ఎంకరేజ్మెంట్ వస్తుంది. లేదంటే దాని మీద ఎందుకులే పిల్లలు లైక్ చేయట్లేదు అన్నట్లు ఉంటుంది, ఓకేనా? లెట్ us స్టార్ట్ దిస్. ఇందులో బ్లాక్ 1 చూసుకుంటే, బ్లాక్ 1లో మనకు రీడింగ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ప్లేసెస్ అండ్ పీపుల్ ఉంది. స్కిమ్మింగ్, స్కానింగ్ 1-2 ఈ 3 యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఇది చాలా డిఫరెంట్ యూనిట్ చూడండి మీకు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇవన్నీ మీకు ఎక్కడ తడబడలేదు, కనిపించలేదు అనమాట. వేరే ఇంతకుముందు ఉన్నటువంటి సిలబస్లో ఇవి కనిపించలేదు. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా ఈజీగా చెప్తాను, చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే చెప్పేస్తాను, అలాగే అర్థం చేసుకోండి, అలాగే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూస్తే రీడింగ్ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఎ ప్లేస్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాపిక్ ఏంటంటే డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఎ ప్లేసెస్ అండ్ పీపుల్ ఉన్నారు కదా. అంటే ఇందులో ఏం డిస్కస్ చేస్తామంటే, ఒక ప్లేస్ గురించి ఒక పారాగ్రాఫ్ రాసి ఉంటారు. ఆ ప్లేస్ గురించి ఎలా వర్ణిస్తారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేటువంటిది అందులో ఉంటుందన్నమాట. అలాగే డిస్క్రిప్షన్స్ ఆఫ్ పీపుల్ అనమాట, అంటే ఒక వ్యక్తి గురించి రాస్తూ ఉంటారనమాట. అంటే ఈ వ్యక్తి ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఈయనకి ఇవి ఇష్టము, అవి ఇష్టం, ఈయన ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరుగుతాడు, ఇటువంటి ఆహార పదార్థాలు తింటాడు అని అలాంటివి రాస్తూ ఉంటారు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఒక వ్యక్తి గురించి, ఒక ప్లేస్ గురించి ఏ విధంగా రాయాలి అనేటువంటిది మీకు తెలిసిపోతుంది. దాంతోపాటు ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఏమిటి గురించి చెప్పబడింది, ఒక ప్లేస్ గురించి చెప్పబడిందా, లేకపోతే ఒక పీపుల్, ఒక వ్యక్తి గురించి చెప్పబడిందా అనేటువంటిది మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే, ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ప్లేస్. ఒక స్థలం ఉందంటే, లేదా ఒక ప్లేస్ గురించి ఉంది అంటే దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫ్యాక్చువల్గా ఉండాలి. అది కూడా నిజంగా ఆ ప్లేస్లో అటువంటి చెప్పబడినటువంటి అవన్నీ కూడా ఉండాలన్నమాట. ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొలానికి వెళ్ళారు, మీ పొలం దగ్గర ఒక గట్టు ఉంది, అక్కడ నది ఉంది, ఆ నది దగ్గర జంతువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. మీరు దాన్ని చూసి మీరు ఇలాగే రాస్తారు. నేను ఏదైతే చెప్పానో అలాగే, మా పొలం మా ఊరికి తూర్పు వైపున ఉంది, అక్కడ గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టల దగ్గర పండ్ల చెట్లు ఉన్నాయి, అలాగే ఆ గుట్ట పక్కల చూస్తే ఒక నది ఉంది, ఆ నది అంతా కూడా మంచిగా గుళకరాలతో నిండి ఉంది, మంచి నీళ్ళు ఉంటాయి, చేపలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఇలా రాసుకుంటూ వెళ్తారు. అంటే అక్కడ ఒక స్థలం గురించి, అక్కడ ఉన్నటువంటి ఫీచర్స్, లక్షణాల గురించి మనం వర్ణిస్తూ వెళ్ళడం, దాన్ని మనం ప్లేస్, డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ ప్లేస్ అనమాట. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్. ఇందులో ఇంకేం డిస్కస్ చేస్తామంటే, వెరైటీ ఆఫ్ డిస్క్రిప్షన్స్, వేరే వేరే రకాలైనటువంటివి డిస్క్రిప్షన్స్ మనం ఇందులో చూస్తాం. ఓకే, 4 different kinds of descriptions were explored, each requiring a distinct రీడింగ్ అప్రోచ్ అనమాట. పర్పస్ ఆఫ్ రీడింగ్ డిస్క్రిప్షన్స్, ఇది ఎందుకు చదవాలి అంటే, దీనివల్ల మనకు ఒక ప్లేస్ గురించి పూర్తిగా సమాచారం తెలుస్తుంది, నిజం తెలుస్తుంది. అరే, ఈ ప్లేస్ నిజంగా ఇంత అద్భుతంగా ఉందా, నేను ఒకసారి వెళ్ళి చూద్దామని. అంటే రీడర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది అవసరం వస్తుంది. అలాగే రీడర్ అక్కడికి వెళ్ళి చూసి నిజమా కాదని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాం. పీపుల్ గురించి ఎందుకు డిస్క్రిప్షన్ రాస్తామంటే, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఫిజికల్గా డీటెయిల్డ్గా పూర్తిగా ఇచ్చేస్తాను అనమాట. అంటే ఆ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, ఇంత ఎత్తు ఉంది,
ఆయన కలర్ ఈ విధంగా ఉంది, ఆయన హెయిర్ స్టైల్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి అంటే అదే వ్యక్తి మాదిరి తయారవ్వాలన్నటువంటి ఒక మోటివేషన్ ఇంకొక వ్యక్తికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ ఇలాంటి ఆహారం తినేవాళ్ళు, ఆయన కలర్ ఇది, ఆయన ఇటువంటి బట్టలు వేసుకునేవాడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వాళ్ళకు అరే ఇంత సాదాసీదాగా ఉన్నాడు ఆ మనిషి, ఆయనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ తీసుకొని మన లైఫ్లో అప్లై చేసుకుందాం అనేటువంటి ఆలోచన వస్తుంది. అంటే అదొక మోటివేషన్ కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు, అది అనమాట. అండ్ అండర్స్టాండింగ్ రీడింగ్ ప్రాసెసెస్. ఇక రీడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది ఇక్కడ చెప్పబడింది అనమాట. టెక్స్చువల్ ఫీచర్స్ ఉంటాయి అండ్ యాక్టివ్ మీనింగ్ మేకింగ్ ఉంటుంది ఇందులో, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఓకే, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. మీనింగ్ ఏంటి, టెక్స్చువల్ ఫీచర్స్ ఏంటి, ఎటువంటి వొకాబులరీ దాంట్లో ఉపయోగించారు, ఎటువంటి అడ్జెక్టివ్స్ ఉపయోగించారు, ఎటువంటి స్ట్రక్చర్ ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ప్లేస్. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ గురించి ఒక వర్ణన ఉంది. ఇక్కడ చూడండి, ఈ వర్ణన పక్కన పెడితే జస్ట్ పిక్చర్ చూడండి, నేను చెప్తాను. ఇది చాలా గ్రీన్గా ఉంది, ఇక్కడ వివిధ రకాలైనటువంటి జంతువులన్నీ కూడా ఉన్నాయి, పచ్చటి గడ్డి ఉంది, ఆ పక్కలే కొలను ఉంది, దాంట్లో ఒక ఏనుగు ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆ ప్రాంతంలో ఏనుగుల జాతి కూడా బతుకుతూ ఉంది కదా. అక్కడ జింకలు ఉన్నాయి, అంటే ఇక పులులు కూడా ఉంటాయి, పక్షులు, ఇవన్నీ వేరే నీళ్ళు ఉన్నాయంటే చేపలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇవన్నీ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నాయి అని మనకు ఒక గెస్ అనమాట. అంటే ఇది జస్ట్ మనం అనుకున్నాం, కానీ నిజానికి చూస్తే ఇక్కడ దేని గురించి ఇచ్చారంటే మంజీరా వైల్డ్ లైఫ్ గురించి ఇచ్చారు. ఓకేనా, మంజీరా వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ సాంక్చురీ ఇన్ మెదక్ డిస్ట్రిక్ట్. మెదక్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మంజీరా వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం గురించి, అలాగే పక్షి సంరక్షణ కేంద్రం గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇందులో ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. ఇక్కడ చూడండి, వేరియస్ స్పీసీస్ ఆఫ్ ఫిషెస్ లైక్ క్యాట్లా, రాహు అండ్ ముర్రేల్, రెప్టైల్స్ లైక్ మానిటర్ లిజర్డ్, ఫ్రెష్ వాటర్ లేక్స్. ఒకసారి మీకు పెన్తో చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మానిటర్ లిజర్డ్, ఫ్రెష్ వాటర్ టైటిల్స్, కోబ్రా, మ్యాష్ crocodiles are found. Different species birds include painted stork, herons, coots, teals, and cormorants, pochers, black and white ibises. ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ స్పూన్ బిల్స్, ఓపెన్ బిల్డ్ స్ట్రోక్స్, a number of migratory and resident birds nest and breed here. The principal bird species are painted stork, heron, coot, teal, caracal. ఇక చాలా రకాలైనటువంటి ఉన్నాయి. చూడండి, ఇందులో ఏం చెప్పబడిందంటే మంజీరా వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంక్చురీ అనేటువంటి ప్లేస్లో ఎటువంటి జాతులు బతుకుతున్నాయి, ఎటువంటి జంతువులు ఉన్నాయి. అక్కడ జలచరాలు ఉన్నాయి, ఉభయచరాలు ఉన్నాయి, వీటన్నింటి గురించి చెప్పారు. ఇక చెట్ల గురించి తక్కువగా చెప్పారు, కానీ ఎక్కువగా జంతువుల గురించి ఇందులో చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఈ పారాగ్రాఫ్ జంతువుల గురించి చెప్తుంది, అది కూడా వివిధ రకాలైనటువంటి జంతువులు, పక్షుల గురించి చెప్తుంది కదా. ఇప్పుడు దీని బేస్ మీదనే మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే ఈ ప్యాసేజ్ దేని గురించి చెప్తుంది, ఇందులో ఎటువంటి జంతువుల గురించి చెప్పబడింది అనేటువంటిది అడుగుతారనమాట. ఇక్కడ ఈ కీ పాయింట్స్ చూసుకుంటే ఇందులో ఏం చెప్పబడిందంటే ఇంట్రడక్షన్ ఆఫ్ మంజీరా వైల్డ్ లైఫ్, ఇంట్రడక్షన్ ఇచ్చారు. బయోడైవర్సిటీ గురించి చెప్పారు, ఎటువంటి రకాలైనటువంటి జీవజాతులు ఉన్నాయని. రెసిడెంట్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్ గురించి చెప్పారు. ఫిష్ అండ్ రెప్టైల్స్ గురించి, సిగ్నిఫికెంట్ బర్డ్ స్పీసెస్ గురించి, నెస్టింగ్ అండ్ బ్రీడింగ్ హ్యాబిట్స్ గురించి, ఎకలాజికల్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. ఓకేనా, ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇవి. మీరు ఒక పారాగ్రాఫ్ చదివేటప్పుడు కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి. దాంట్లో ఏం చెప్పబడింది, మనం ఏం అర్థం చేసుకున్నాం. కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉంది, కొద్దిగా అక్కడక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే కొద్దిగా కోల్డ్ ఉన్నా కూడా మీ అందరూ మెసేజ్ పెడుతున్నారు కాబట్టి మీకు ఎలాగైనా ఈ వీడియో అప్లోడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి ఆ ప్యాసేజ్ మీద. వేర్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు ఫైండ్ దిస్ ప్లేస్ ఇన్ ఏ ట్రావెల్ గైడ్ ఆర్ ఎడ్యుకేషనల్ సోర్సెస్. ఎక్కడ ఈ ప్లేసెస్ గురించి నువ్వు చదువుతావు అంటే ట్రావెల్ గైడ్లో కావచ్చు, ఎడ్యుకేషనల్ రీసోర్సెస్లో కావచ్చు. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ ఇలా ఇవ్వడం యొక్క పర్పస్ ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు ఇన్ఫార్మ్ రీడర్స్ కదా, రీడర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే దీని యొక్క ఉద్దేశం. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్కి ఏదైనా బేస్ ఉందా అంటే ఉంది. ఏంటి ఆ డిస్క్రిప్షన్, వెరైటీ ఆఫ్ రెసిడెంట్ అండ్ మైగ్రేటరీ బర్డ్స్ ఉన్నాయి, ఫిష్ ఉన్నాయి, రెప్టైల్స్ ఉన్నాయి, ఏనుగులు, జింకలు, మిగతా జాతులన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ బేస్ మీదనే దీనికి ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. ఈజ్ ద డిస్క్రిప్షన్ కంప్లీట్.
It provides a good overview but lacks detail on the habitat and conservation efforts. అన్ని డీటెయిల్స్ ఇస్తుంది కాదు, కొన్ని రకాలైనటువంటి సంరక్షణ గురించి ఇవ్వలేదు, కొన్ని జాతుల గురించి. వాట్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ గివెన్? ఇందులో ఎటువంటి డీటెయిల్స్ ఇచ్చారు? నేమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇచ్చారు, ఫిషెస్ గురించి చెప్పారు, ఫిష్ ఎన్ని రకాలు ఇచ్చారు, రెప్టైల్స్ ఎన్ని రకాలు ఇచ్చారు, వాటన్ని గురించి ఇచ్చారు. వాట్ డూ దీస్ డీటెయిల్స్ హెల్ప్ ఇన్? ఇవి ఎలా హెల్ప్ చేస్తాయి మనకు? దే రైజ్ అవేర్నెస్ అబౌట్ ద బయోడైవర్సిటీ. ఇది ఎలా హెల్ప్ చేస్తాయంటే వాటి మీద అవగాహన పెంచుకోవడం కోసం ఇవి మనకు హెల్ప్ చేస్తాయి అని ఇక్కడ. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఎప్పుడు చేయగలుగుతారంటే ఆ ప్యాసేజ్ని మీరు నీట్గా చదవాలి. నేను ఎలా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా మీరు చదువుకొని మీకు మీరే అర్థం చేసుకొని ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇంకొకటి ఇచ్చారు, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, దాని గురించి ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ ప్యాసేజ్ ఇచ్చారు, మీరు ఒకసారి వీలైతే దాన్ని ఆపి చదవండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఆల్రెడీ ప్లేస్ గురించి ఒకటి చెప్పాను, ఇక ఇది ఇంకొక ప్లేస్ అనమాట. చదివి ఇక్కడ ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఆన్సర్ చూస్తే వాట్ కైండ్ ఆఫ్ పార్క్ ఈజ్ ద వెంకటేశ్వర నేషనల్ పార్క్? ఎటువంటి రకాలనుకుంటుంది అంటే ఇది నేషనల్ పార్క్, ఇది బయో రిజర్వ్ పార్క్ అనమాట. నేమ్ ద జియోలాజికల్ ఏరియాస్, నేమ్ ద జియోలాజికల్ ఏరియాస్ అని చెప్పేసి ఇందులో అడిగాడు. ఏమున్నాయి? ఇట్ కవర్స్ శేషాచలం హిల్స్, కడప డిస్టిక్, తిరుమల హిల్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. వాట్ డస్ ద వర్డ్ ఎలివేషన్ మీన్ హియర్? ఎలివేషన్ అంటే దీని అర్థం ఏంటి అంటే హైట్ అని అర్థం. ఓకే, హైట్ అని చెప్పేసి దీని అర్థం అనమాట. నెక్స్ట్ చూద్దాం, రీడింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి వర్ణన ఎలా ఉంటుంది, సమాచారం ఒక వ్యక్తి గురించి ఎలా ఇస్తాం ఏంటనేటువంటి చూద్దాం. అయితే ఫస్ట్ వ్యక్తి యొక్క ఫిజికల్గా అపియరెన్స్ ఎలా ఉంది దాని గురించి చెప్తాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే జిమ్ కార్బెట్. జిమ్ కార్బెట్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన గురించి ఇచ్చారు. హూ వాజ్ ఎ టాల్ మ్యాన్. చూడండి ఎలా ఉన్నాడు డిస్క్రిప్షన్, టాల్, అతను ఎలా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, టాల్ మ్యాన్. సమ్ 6 feet a few inches with clear blue eyes. బ్లూ ఐస్ ఉన్నాయి అతనుకు, టాల్ మ్యాన్ ఉన్నాడు, బ్లూ ఐస్ ఉన్నాయి. హీ హ్యాడ్ ఎ లీన్ అండ్ యాంగులర్ బిల్డ్ అండ్ వెయిట్ అరౌండ్ 80 kilograms. 80 kg బరువు ఉన్నాడు. ద అవర్స్ ఆఫ్ ట్రాకింగ్ అండ్ హంటింగ్ త్రూ ద జంగల్స్ ఆఫ్ నార్త్ ఇండియాలో జంగిలింగ్ చేశాడు, హంటింగ్ చేశాడు. అండ్ టర్న్ హిస్ వైట్ కాంప్లెక్షన్ ఇంటూ రెడ్డిష్. ఓకే, చాలా గంటల పాటు నార్త్ ఇండియా అడవుల్లో ఆయన వేటాడడం వల్ల ఆ వైట్ ఉన్నటువంటి కాంప్లెక్షన్ ఏమైందంటే రెడ్గా మారిపోయింది. హిస్ బుషీ మస్టాక్స్, చాలా దట్టమైనటువంటి మీసాలు ఉన్నాయి ఆయనకు. హై ఫోర్ హెడ్, చాలా పెద్ద నుదుటి ఉంది ఆయనకు. డ్రీవ్ అటెన్షన్ టు హిస్ హైట్. జిమ్ అండ్ హ్యాడ్ ఎక్సలెంట్ ఐసైట్, మంచి దృష్టి ఉంది ఆయనకు. అండ్ కీన్ సెన్స్ ఆఫ్ హియరింగ్, మళ్ళీ శబ్దాన్ని కూడా నీట్గా వినగలడు. జిమ్ డ్రెస్డ్ ఓన్లీ ఇన్ బుష్ క్లోతింగ్ అండ్ వర్ అసార్ట్మెంట్ ఆఫ్ హ్యాట్స్ విచ్ హీ వుడ్ నెవర్ ఫర్గెట్ ఇన్ ద జంగిల్. ఇంకా జంగిల్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకోవడం, ఇంకా మిగతా రకాలైనటువంటి యాక్సెసరీ తీసుకోవడం ఆయనకు అలవాటు. ఇది ఒక పర్సన్ గురించే ఉంది చూడండి. ఆయన కలర్ ఏంటి, ఆయన హైట్ ఏంటి, ఓకే, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయన క్వాలిటీస్ ఏంటి, ఎలా వినగలుగుతున్నాడు, ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఎలా వేట చేయగలుగుతున్నాడు, ఆయన హ్యాబిట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒక ప్లేస్ గురించి చెప్తే ప్లేస్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ, వ్యక్తి గురించి చెప్తే వ్యక్తిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. వాట్ కైండ్ ఆఫ్ ఏ డిస్క్రిప్షన్ డూ యూ థింక్ దిస్ వన్? చెప్పండి, ఇది ఎటువంటి రకమైనటువంటి డిస్క్రిప్షన్? నేను ఆన్సర్ చెప్పడానికి ముందే చెప్పాలి. ఓకే, ఎటువంటి డిస్క్రిప్షన్, ఎవరికి సంబంధించింది? పర్సన్కి సంబంధించి కదా, అంటే నిజమే కదా అది, కాబట్టి ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ అవుతుంది అది. ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ అబౌట్ జిమ్ కార్బెట్. జిమ్ కార్బెట్ అనేటువంటి వ్యక్తి గురించి నిజమైనటువంటి వివరణ అని చెప్పేసి. ఇక నెక్స్ట్ చూద్దాం. డూ యూ గెట్ టు నో డీటెయిల్స్ అబౌట్ హౌ జిమ్ కార్బెట్ లుక్డ్? ఎలా కనిపిస్తాడు ఆయన? ఎస్, ఆయన హైట్గా ఉంటాడు, తర్వాత బిల్డ్ కాంప్లెక్షన్ ఉంటుంది, ఐ కలర్స్ ఉన్నాయి, అండ్ ఫేషియల్ ఫీచర్స్. ఎలా గుర్తుపడతాం ఆయన ఈజీగా? ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఈజీగా మనం జిమ్ కార్బెట్ అని గుర్తుపడతాం. వాట్ డస్ దిస్ డిస్క్రిప్షన్ హెల్ప్ యూ ఇన్ డూయింగ్? నీకు ఇది ఎలా హెల్ప్ చేస్తుంది డిస్క్రిప్షన్ అంటే? ఆయన ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేటువంటి విషయం మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ అపిరెన్స్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దెన్ వాట్ వుడ్ దిస్ డిస్క్రిప్షన్ హెల్ప్ యూ ఇన్ ఐడెంటిఫైయింగ్ జిమ్ కార్బెట్? ఎస్, ఈ డిస్క్రిప్షన్ ఉన్నటువంటి వ్యక్తి నీకు కనుక్కోవడం ఈజీనా అంటే ఎస్, కనుక్కోవడం ఈజీ.
ఇప్పుడు చూడండి, కనబడుట లేదు అంటే అక్కడ ఏం రాస్తారు? కళ్ళు పెద్దగా ఉంటాయి, నల్లటి షర్ట్ తొడుక్కొని ఉన్నాడు, చెవులు చిన్నగా ఉంటాయి, ఆ పెదవులు లావుగా ఉంటాయి, రౌండ్ ఫేస్ ఉంటుంది అని చెప్పేసి అందులో ఇస్తారు. ఈ లక్షణాలు ఏ ఫేస్లోనైనా కనిపిస్తే మనం ఈజీగా గుర్తుపట్టేసి ఎస్ ఇతనే అంటాం. అంటే కనబడుట లేదు అనేటువంటి అడ్వర్టైజ్మెంట్లో ఏమి ఇస్తారంటే ఒక వ్యక్తి గురించి సమాచారం ఇస్తారు. అది డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్ అవుతుంది. ఎందుకు ఎలా హెల్ప్ అవుతుందంటే ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి. ఓకే, వాట్ ఎల్స్ వుడ్ దిస్ డిస్క్రిప్షన్ హెల్ప్ యూ విత్? ఇంకేం చెప్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇన్ టు ద క్యారెక్టర్ యాజ్ అన్ అవుట్డోర్స్ మ్యాన్, సజెస్టింగ్ క్వాలిటీస్ లైక్ అడాప్టబిలిటీ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ట్రాకింగ్. ఆయన గురించి తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది సింపుల్గా. ఇక్కడ ఒక్కసారి చూసిన వెంటనే మీరు మీరు అర్థం చేసుకున్నారు అని చెప్పేసి ఇచ్చారు దాంట్లో. అట్ ఎ గ్లాన్స్ అంటే ఆయన టాల్ స్ట్రక్చర్ గుర్తుపట్టారు, లీన్ బిల్ట్ గుర్తుపట్టారు, అండ్ బుషీ ముస్టాక్స్, మీసాలు ఉంటాయి అది గుర్తుపట్టారు. ఓకే, అది తెలుసుకోగలిగారు. అండ్ క్లోజ్ అటెన్షన్, ఇంకా తొందరగా మన దృష్టి ఎట్లా, ఆయన తెల్లగా ఉన్నవాడు రెడ్గా అయిపోయాడు కాబట్టి రెడ్గా ఉన్నటువంటి స్కిన్ మనకు తొందరగా కనిపిస్తుంది. హౌ డు ద ప్రీవియస్ 2 క్వశ్చన్స్ హెల్ప్? ఇంతకుముందు చెప్పినట్టు 2 ప్రశ్నలు ఏం హెల్ప్ చేస్తాయంటే ఆయన గురించే హైలైట్ చేస్తాయి. ఎటువంటిది అంటే ఆయన యొక్క హైట్ ఏంటి, ఐ కలర్స్ ఏంటి, ఆయన యొక్క మిగతా ఫిజికల్ అపీరెన్స్ ఏంటి అనేటువంటి తెలుస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ చూడండి, రీడింగ్ క్వాలిటేటివ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు క్వాలిటేటివ్ ఎలా అంటే ఫస్ట్ ఏమో క్వాంటిటేటివ్ అంటే ఆయన ఫిజికల్గా భౌతికంగా తను కనిపించే తీరును మనం అక్కడ చూసామంతే. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నల్గా తన మనసు ఎలాంటిది, తన యొక్క ఇంటర్నల్ క్వాలిటీస్ ఏంటి అనేటువంటిది ఇక్కడ చూస్తాం. జిమ్ కార్బెట్ ఇక్కడ బోల్డ్ చేసింది కదా, అవన్నీ కూడా అతని యొక్క క్వాలిటేటివ్ డిస్క్రిప్షన్ కిందకి వస్తాయి. ఓకే, అంటే మనిషి యొక్క కాళ్ళు చేతులు ఇలా ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయని చెప్తే అది ఫిజికల్ డిస్క్రిప్షన్ అనమాట. అతను ఇటువంటివి ఇష్టపడతాడు, అతను ఇలా వినగలుగుతాడు, ఇలా డ్రాయింగ్ చేయగలుగుతాడు, ఇలా మ్యాథ్స్ చేయగలుగుతాడు, ఇలా ఇంగ్లీష్ చెప్పగలుగుతాడు అంటే అది మనకు క్వాలిటేటివ్ డిస్క్రిప్షన్ అవుతుంది అనమాట. అతని యొక్క క్వాలిటీ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జిమ్ కార్బెట్ క్వాలిటీస్ ఏంటంటే లిజనింగ్, బాగా వింటాడు. ఇంకోటి లుక్డ్ అరౌండ్ ట్రయింగ్ టు కీప్ అవుట్ షేప్స్ త్రూ ద బ్లాక్స్ ఆఫ్ షాడోస్, ఇక చుట్టుపక్కల బాగా గమనిస్తాడు. అండ్ హీ న్యూ మోస్ట్ ఆఫ్ ద జంగిల్ బీస్ట్స్ హ్యాడ్ గాన్ బ్యాక్. ఇంకొకటి తను ఏం తెలుసుకున్నాడంటే ఆ పరిసరాలంతటిలో కూడా ఎక్కువగా జంతువులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయని తెలుసుకున్నాడు. ఆ తర్వాత హీ ప్లాన్డ్, ఇక్కడ ఇంకో వర్డ్ చూడండి, హీ ప్లాన్డ్ టు క్లైంబ్ ఎ నియర్ బై హిల్, ఇంకోటి కొండలు పర్వతాలు కూడా ఎక్కుతాడు తను. హీ వుడ్ షూట్ ద టైగర్లను కూడా షూట్ చేశాడు. ఎప్పుడైతే మేకలు తినడానికి వస్తాయో అప్పుడు వాటిని షూట్ చేశాడు. జిమ్ డిసైడెడ్ ఇట్ వాస్ టూ ఎర్లీ ఇన్ నైట్ అండ్ లీన్డ్ అగైనెస్ట్ ద రాకీ స్లోప్ ఆఫ్ ఎ నియర్ బై హిల్. అక్కడ చీకటి ఉంటే ఆ రాకీ ఒక బండరాయితో ఒక పర్వతం ఉంటే అక్కడ ఆ స్లోప్లో తను ఉన్నాడు. హీ లిట్ ఏ సిగరెట్, అక్కడే కూర్చొని ఆ సిగరెట్ వెలిగించి తాగుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటి, అతనుకు పొగ తాగే అలవాటు ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే హీ అలర్ట్, అంటే ఆయన చాలా అలర్ట్గా ఉంటాడు ఏవైనా జంతువులు అవి ఇవి వచ్చినప్పుడు అని చెప్పేసి చెప్తారు. సో ఇది కంప్లీట్గా క్వాలిటేటివ్స్ నేను చెప్పాను, బ్రీఫ్గా చెప్పాను. ఇంకా డీటెయిల్ చెప్పాలంటే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది. జస్ట్ మీకు ఎగ్జామినేషన్లో ఏం అవసరమో అది మీకు కావాల్సింది కాబట్టి అదే చెప్పాను. ఓకే, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అంటే వినగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, అటు ఇటు గమనించగలుగుతాడు, ఇవన్నీ కూడా ఆయన యొక్క క్వాలిటీస్ గురించి అనమాట. ఇప్పుడు క్వశ్చన్స్ దాని మీదనే అడుగుతారు. వాట్ వాజ్ జిమ్ లిజనింగ్ టు, ఏం వింటాడు ఆయన? లిజనింగ్ టు ద కూల్ బ్రీజ్, ఏమిటంటే అడవిలో వచ్చేటువంటి శబ్దాలు, గాలి యొక్క శబ్దాలు, ఇవన్నీ కూడా వింటాడు ఆ రాత్రి, ఆ డార్క్ నైట్లో వచ్చేటువంటి. వాట్ డిడ్ మోస్ట్ ఆఫ్ ద జంగిల్ బీస్ డూ ద నైట్, రాత్రిపూట జంతువులు ఏం చేస్తూ ఉంటాయి అంటే మోస్ట్ జంగిల్ బీస్ హ్యాడ్ గాన్ బ్యాక్ టు దేర్ షెల్టర్స్, అవన్నీ కూడా వాళ్ళ షెల్టర్స్కి వెళ్ళిపోతాయి. వై డిడ్ జిమ్ టై అప్ ఎ గోట్, ఎందుకు అక్కడ మేకను కట్టేశాడు అంటే జిమ్ టైడ్ అప్ ఎ గోట్ టు ల్యూర్ ఎ టైగ్రెస్ దట్ హ్యాడ్ కిల్డ్ మెనీ హ్యూమన్స్, ఒక టైగర్ని చంపడానికి తను అక్కడ మేకను కట్టేసి ఉంటాడు. ఎందుకు అంటే ఆ టైగర్ చాలా మందిని చంపేసింది కాబట్టి. ఓకే, అదంతా ప్యాసేజ్లోనే ఉంది, మీరు చదువుకోండి. ఓకే, ఇవి క్వశ్చన్స్ అనమాట. నేను రెడీమేడ్గా నేను ఆన్సర్స్ చేశాను, అయితే మీరు కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, కెన్ యూ థింక్ ఆఫ్ 3 సినానిమ్స్ ఫర్ ద వర్డ్ లీన్డ్, లీన్డ్కి సంబంధించి సినానిమ్స్ ఏంటి అని చెప్పేసి అన్నాడు. సినానిమ్స్ అంటే అవే అర్థం ఉన్నటువంటి పదాలు పర్యాయ పదాలు.
లీన్డ్ అంటే ఇన్క్లైన్డ్ లేదా రెస్టెడ్ ఆర్ సపోర్టెడ్ అని దాని మీనింగ్. రైట్ డౌన్ ద యాంటోనిమ్స్ ఫర్ ద వర్డ్స్ ఫియర్లెస్లీ, అలర్ట్ అండ్ మైటీ. దీనికి ఆపోజిట్ యాంటోనిమ్ అంటే ఆపోజిట్ అని గుర్తుపెట్టుకోండి, ఆ పదాలు రాయాలి. టిమిడ్లీ, ఇంటెంటివ్, వీక్ అని చెప్పేసి. ఓకే, దెన్ నెక్స్ట్, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ దట్ డిస్క్రైబ్ జిమ్ యాజ్ హీ వాస్ థింకింగ్. జిమ్, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ దట్ డిస్క్రైబ్, జిమ్ గురించి డిస్క్రైబ్ చేసేటువంటివి ఇంకా కొన్ని పదాలు ఏంటి? కాషియస్ అని, ఎందుకంటే తను చాలా జాగ్రత్తగా ఉంటాడు. కంటెంప్లేటివ్ అండ్ స్ట్రాటజిక్ కూడా. ఓకే, వాట్ డస్ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ప్యాసేజ్ టెల్ ఏ రీడర్. లాస్ట్ సెంటెన్స్ ఏం చెప్తుందంటే, ఇట్ సజెస్ట్ దట్ ద స్కిల్డ్ హంటర్ మే సూన్ ఫైండ్ హిమ్సెల్ఫ్ ఇన్ డేంజర్, హైలైటింగ్ ద డ్రామాటిక్ ఐరనీ అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ప్యాసేజ్. మీకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఉంటే చదవండి, లేదంటే ఇవే చదవండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూద్దాం, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. ఇక్కడ ఇదే టాపిక్ మీద 2 యూనిట్స్ ఉన్నాయి. సెకండ్ యూనిట్ అదే, థర్డ్ యూనిట్ కూడా అదే. ఇక్కడ స్కిమ్మింగ్, స్కానింగ్ అంటే చెప్తాను. చాలాసార్లు మనకు పెద్దగా ప్యాసేజెస్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, వాటన్నింటిలో కూడా మనం సమాచారం తీసుకోవాలి, చదవాలి అంటే ఏమవుతుందంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి అంత టైం తీసుకోకుండా 10 పేజీల ఇన్ఫర్మేషన్ వెంటనే తెలుసుకోవాలంటే అక్కడక్కడ మెయిన్ పాయింట్స్ మనం చదువుకుంటూ వెళ్తాం. దాన్ని మనం ఇక్కడ స్కిమ్మింగ్ అంటారు. ఇక్కడ స్కానింగ్ అంటే పర్టికులర్గా ఒక విషయం గురించి మనం వెతుకుతూ ఉంటాం. పలానా క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పారాగ్రాఫ్లకి వెళ్ళి వచ్చిందంటే అలా పేపర్లన్నీ తీసేసి పేజ్ నెంబర్ 52లో సెకండ్ పారాగ్రాఫ్లో వచ్చిందని వెతుకుతాం కదా, అలా వెతకడాన్ని మన ఇక్కడ స్కానింగ్ అంటారు. ఓకేనా, లెట్ us టాక్ అబౌట్ దిస్. ఈ స్కానింగ్ అండ్ స్కిమ్మింగ్లో మనం ఏం చూస్తామంటే, వాట్ వి రీడ్ ఇట్ ఇంక్లూడ్స్ నావెల్స్, ఆర్టికల్స్, లెటర్స్, రిపోర్ట్స్ అండ్ మోర్. ఇక్కడ మనం డైలీ లైఫ్లో చాలా చదువుతూ ఉంటాం. ఆర్టికల్స్ చదువుతాం, నావెల్స్ చదువుతాం, న్యూస్ పేపర్స్ చదువుతాం, లెటర్స్, రిపోర్ట్స్ ఇవన్నీ చదువుతాం కదా, వాటిల్లో కూడా మనం స్కిమ్మింగ్ చేస్తూ ఉంటాం. న్యూస్ పేపర్ తీసుకుంటాం, న్యూస్ పేపర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదువుతారా మీరు చెప్పండి? ఏది అవసరమో అదే చదువుతారు, దాన్ని స్కిమ్మింగ్ అంటారు. వై వి రీడ్, ఎందుకోసం చదువుతాం? ఫస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ కోసం, ఆ తర్వాత మన సంతోషం కోసం చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నవల ఉంది, నవల ఇన్ఫర్మేషన్ కోసమా లేకుంటే ప్లెజర్ కోసమా అంటే ప్లెజర్ కోసం చదువుతాం. హౌ వి రీడ్, ఎలా చదువుతామంటే స్కిమ్మింగ్ చేస్తాం. స్కిమ్మింగ్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, నేను మళ్ళీ ఇక్కడ రాశాను షార్ట్గా. స్కిమ్మింగ్ అంటే క్విక్లీ గ్రాస్పింగ్ ద గిస్ట్, తొందరగా ఆ విషయం మనం అర్థం చేసుకోవడం. అంటే మొత్తం పైన చదివి ఇది అసలు ఏంటి అనేటువంటి తెలుసుకోవడం. ఇక స్కానింగ్ అంటే ఫైండింగ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, పర్టికులర్గా ఒక ఇన్ఫర్మేషన్ని దొరకబట్టడాన్ని మనం స్కానింగ్ అని చెప్పేసి అంటారు అన్నమాట. ఆ తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఎంజాయింగ్ లాంగర్ టెక్స్ట్స్, ఇంకా బాగా బుక్లు తీసుకొని చదవడం. టెక్స్ట్ బుక్స్ కాకుండా బయట బుక్స్ కూడా ఏమైనా ఆర్టికల్స్ తీసుకొని చదవడం. ఇక్కడ ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఎక్స్ట్రాక్టింగ్ డీటెయిల్స్ ఫ్రమ్ షార్టర్ టెక్స్ట్, చిన్న బుక్కుల్లోకి వెళ్ళి ఉంటే అందులోకి వెళ్ళే సమాచారం తీసుకోవడం. ఇక్కడ చూడండి, వాట్ వి డిస్కస్, ఇందులో ఏమేమి డిస్కస్ చేస్తామంటే వెరైటీ ఆఫ్ టెక్స్ట్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్ల గురించి చదువుతాం, రీడింగ్ టెక్నిక్స్ గురించి చదువుతాం, టెక్స్ట్ ఫీచర్స్ గురించి చదువుతాం. ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, చూద్దాం. ద ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ, ఫాస్ట్ ఫుడ్ గురించి ఇక్కడ ఇచ్చారనమాట. ఇందులో నువ్వు మొత్తానికి ఎలా చదువుతావు? వర్డ్ బై వర్డ్ చదువుతావా చెప్పు? ఎలా చదువుతావు అంటే, ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి, దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇది ఎవరికి లాభం, ఈ విషయాలు నువ్వు చదువుతావు. ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్లో ఇక్కడ ఇచ్చాడు, ఫాస్ట్ ఫుడ్ ఈజ్ టర్మ్ గివెన్ టు ఫుడ్ కెన్ బి ప్రిపేర్డ్ అండ్ సర్వ్డ్ వెరీ క్విక్లీ. అంటే క్విక్గా తొందరగా తయారు చేసేదే ఫాస్ట్ ఫుడ్. వైల్ మెనీ మీల్స్ విత్ లెస్ ప్రిపరేషన్ టైమ్ కెన్ బి కన్సిడర్డ్ టు ద ఫాస్ట్ ఫుడ్. అంటే చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసేటువంటి ఫుడ్ని ఫాస్ట్ ఫుడ్ అంటారు. టైపికల్ టర్మ్ రెఫర్స్ టు ద ఫుడ్ సోల్డ్ ఇన్ ఎ రెస్టారెంట్లో కానీ బయట రోడ్ల మీద కానీ అమ్మేటువంటి ఆ చెత్త చెదారాన్నంతా మనం ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అని అంటారు. ఓకే, అండ్ 12 outlets may be stands in kiosk which may provide no shelter or seating. ఇంకోటి ఏంటి, వీటికి ఫాస్ట్ ఫుడ్స్ ఇస్తున్నా అంటే షెల్టర్స్ ఏముండవు, మీకు చైర్ వేసి టేబుల్ వేసి కూర్చొని తినమని చెప్పాడు, అక్కడ నిలబడి తినాలన్నమాట. అక్కడ తీసుకోవాలా, ఒక చిప్ప మాదిరిగా ప్లేట్ ఇస్తాడు, అందులో వేస్తాడు, అక్కడ నిలబడి తిని అక్కడే ప్లేట్ వేసి రావాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి చూడండి, పానీపూరి దగ్గర ఏంటి, డబ్బులు ఇచ్చి ఆ చిన్న చిప్ప మాదిరిగా ఇస్తే ఆ గిన్నెలో, ప్లాస్టిక్ గిన్నెలో పట్టుకొని ఇలా నిలబడితే ఫస్ట్ నీళ్ళు పోస్తాడు, అది ఇంటి ఆనియన్ వేస్తాడు, తర్వాత అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి పానీపూరి ఇస్తాడు, మనం తినేసి వస్తాం. ఇది ఫాస్ట్ ఫుడ్ కిందకే వస్తుంది.
ఇంకా నూడిల్స్ షాప్ దగ్గర కానీ గోబీ షాపుల దగ్గర కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే మన ప్రాంతాల్లో కొన్ని చోట్ల టేబుల్స్ అవి ఉంటాయండి, మరి లేవు కదా అని అనుకోకండి. బట్ ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ ఏంటంటే జస్ట్ రోడ్డు మీద అలాగే నిలబడాలి, తిని వెళ్ళాలన్నమాట. అలాంటిది అనమాట. ఇక మన ప్రాంతంలో కొంత మార్పులు చేసేసి కొద్దిగా ఓపికతో తినండి, తినేది చెత్త అయినా సరే ఆ చెత్తని కొద్దిగా కూర్చొని తినమని చెప్పేసి వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారనమాట. ఓకే, ఫ్రాంచైజ్ ఆపరేషన్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి రెస్టారెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చైన్ టైప్స్ అనమాట. ది క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి దీనికి. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ ఆర్ రిలేటివ్లీ లో. రెస్టారెంట్స్ వేర్ కస్టమర్స్ సిట్ అండ్ హ్యావ్ దేర్ ఆర్డర్స్ బ్రాట్ టు దెమ్, సీమింగ్లీ మోర్ అప్ స్కేల్. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి రెస్టారెంట్కి డిఫరెన్స్ ఏంటంటే రెస్టారెంట్లో కూర్చొని మనం తినొచ్చు, వాళ్ళు తెచ్చిస్తే మనం టేబుల్ మీద కూర్చొని తినొచ్చు. కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర అట్లా ఉండదు అనమాట. ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ గురించి మీకు చెప్తుంది, ఎటువంటి రకాలైనటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి ఏంటనేటువంటి చెప్తుంది. క్వశ్చన్స్ చూస్తే వాట్ ఈస్ ద ప్యాసేజ్ అబౌట్, చెప్పండి దేని గురించి చెప్తుందంటే ఫుడ్ ఇండస్ట్రీ గురించి చెప్తుంది. టైప్స్ ఆఫ్ అవుట్లెట్స్ గురించి, ఫుడ్ ఎటువంటి రకమైనటువంటిది, అది ఎటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటిది అనేది చెప్తుంది. వాట్ ఈస్ ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటంటే చాలా తక్కువ టైంలో తయారు చేసేది, విచ్ ఈస్ సర్వ్డ్ వెరీ క్విక్లీ, తొందరగా వడ్డించుకొని తినడానికి వీలైనదే ఫాస్ట్ ఫుడ్ అనమాట. ఫాస్ట్ ఫుడ్ ఈజ్ టర్మ్ గివెన్ ఫుడ్ దట్ కెన్ బి ప్రిపేర్డ్ సర్వ్డ్ వెరీ క్విక్లీ అనమాట, తొందరగా తయారు చేసేదే ఫాస్ట్ ఫుడ్. వాట్ ఆర్ ఫాస్ట్ క్యాజువల్ రెస్టారెంట్స్, ఫాస్ట్ క్యాజువల్ రెస్టారెంట్స్ ఏమున్నాయంటే ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, వీటన్నింటిలో కూడా ఇది దొరుకుతుంది అనమాట. ఇక ప్యాసేజ్ 2 చూస్తే ఇది ఎలా ప్రజెంట్ చేస్తారు, ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది, తినండి, తిని సావండి అని చెప్పేసి ఎలా చెప్తారంటే ఇది అనమాట. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫాస్ట్ ఫుడ్ అంతా కూడా మీ ఆరోగ్యం ఖరాబ్ చేయడానికి. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ బాక్సులు తెచ్చుకోక అక్కడ నుంచి ఇంటికి దగ్గర నుంచి మోసుకురావడానికి ఓపిక లేక పోత ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర తింటారు, నూడిల్స్ గోబీ తిని బస్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు కాలేజ్ నుంచి. దీని ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏంటంటే ఒక 2-3 months లేదా 1 year తర్వాత స్టమక్ పెయిన్ రావడం, అపెండిసైటిస్ రావడం, ఇక వామిటింగ్స్ కావడము, గ్యాస్, ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే నేను డైలీ క్లాసెస్లో వింటూ ఉంటాను, నెత్తి నొప్పి అని చెప్తూ ఉంటారు, తలనొప్పి వచ్చింది, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇంకా ఒబేసిటీ, అధికంగా బరువు ఎక్కడం, ఓకే, తినేదానికంటే ఇంకా ఎక్కువ తినడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, నేను చూస్తూ ఉంటాను. కాబట్టి ఒక రకంగా మీకు కూడా ఫుడ్ మీద అవగాహన కలిగించాలని, అటువంటి ఫుడ్ మీరు తినకుండా ఉండాలని నేను ఇలా చెప్తున్నా. ఎందుకంటే మీరంతా నా స్టూడెంట్స్, మీరంతా ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా, అది అనమాట. అండ్ చూడండి దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తారంటే ప్రెసెంటింగ్ ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేస్తారు, బల్క్ ఎస్ఎంఎస్, రేడియోల ద్వారా తెలియజేస్తారు, టీవీ సెట్ల ద్వారా తెలియజేస్తారు, ఇక టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం ద్వారా తెలియజేస్తారు. ఓకేనా, ఇప్పుడు చూడండి మీరు ఒక్కసారి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పెద్ద రెస్టారెంట్లో మీరు తిన్నారనుకోండి, మళ్ళీ మీకు మెసేజ్, మీ నెంబర్ డీటెయిల్స్ అని తీసుకుంటారు, మీకు మెసేజ్ పంపిస్తారు, ఈరోజు మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, ఈరోజు ఫిష్ ఫ్రై ఉంది, లేదా ఈరోజు మంచి నూడిల్స్ ఉన్నాయి అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. అలా అనమాట. అంటే ఇంకా వాళ్ళ వ్యాపారం పెంచుకోవడం కోసం ఏంటంటే వివిధ రకాలుగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్, మీ ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే అడ్వర్టైజింగే, ఫుడ్ని బాగా అడ్వర్టైజ్ చేయడం, కంటిన్యూస్గా అడ్వర్టైజింగ్ చేయడమే ఆ ప్యాసేజ్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, వాట్ డస్ ద ఫాస్ట్ ఫుడ్ అడ్వర్టైజింగ్ ఇన్వాల్వ్, ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయంటే క్యారెక్టర్స్ ఉంటాయి, జింగిల్స్ ఉంటాయి, అండ్ యూజింగ్ వేరియస్ మీడియా కూడా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అంటే టీవీ, టెలివిజన్ ఉంటుంది, రేడియో, బల్క్ ఎస్ఎంఎస్ ఉంటుంది, ఇంటర్నెట్, సోషల్ మీడియా అండ్ ప్రింట్ ఫ్లయర్స్. వాట్ ఇన్ఫర్మేషన్ టు ఫ్లయర్స్ కంటెంట్, ఈ ఫ్లయర్స్ అంటే చిన్న పాంప్లెంట్ వస్తుంది అనమాట. ఓకే, మనకు మెనూ ఇస్తారు కదా హోటల్స్కి వెళ్తే, ఆ మెనూలా ఉంటుంది అనమాట. దాంట్లో ఏముంటాయి, కంటెంట్స్, కూపన్, డిస్కౌంట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద న్యూ మెనూ ఐటమ్స్ ఉంటాయి. సజెస్ట్ ఎ సూటబుల్ టైటిల్ ఫర్ దిస్, దీనికి ఒక టైటిల్ ఇవ్వమన్నాడు. ఈ టైటిల్ ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ అడ్వర్టైజింగ్ అని చెప్పేసి నేను ఇచ్చాను. ఓకే, అలా ఇక్కడ చూడండి, ఇది ఒక ఇన్ఫర్మేషన్, మెనూ కార్డ్ ఈ విధంగా ఉంటుంది, పిక్చర్స్ ఇస్తారు, పిక్చర్స్ ఇచ్చి ఓకే స్మాల్ ఎంత రేటు, ఏ వస్తువు ఎంత రేట్ అనేటువంటిది ఉంటుంది, కూల్ డ్రింక్స్ ఎంత, పిజ్జా ఎంత, బర్గర్ ఎంత, ఏమేమి ఉంటాయి అనేటువంటిది అంతా కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఒకసారి చూడండి, ఇది చూసి మీకు కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు రాయాలన్నమాట. మీకు కూడా ఎగ్జామినేషన్లో కూడా ఇలాగే ఒక విషయం ఇస్తాడనమాట.
అవి చూసి దాని బేస్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఫస్ట్ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఇది బాగా చదవాలి. ఓకే, అట్లా అనమాట. ఇప్పుడు చూడండి, ఒక వెజ్ మ్యాజిక్ డబుల్ అని ఉంది. ఈ వెజ్ మ్యాజిక్ డబుల్ ఏమి ఉంటాయంటే మార్చెరిటా, ఆనియన్, డబుల్ చీజ్ ఉంటుంది. ఓకే, ఇంకోటి చెప్తాను. వెజ్ డిలైట్ ఉంది. వెజ్ డిలైట్ ఏముంటాయి? క్యాప్సికమ్ ఉంటుంది, బేబీ కార్న్ ఉంటుంది, ఆనియన్, చీజ్, టొమాటో, ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్ ఆర్ ద ఐటమ్స్ ఫౌండ్ ఇన్ వెజ్ డిలైట్ అని అడుగుతారు. వెజ్ డిలైట్లో ఏమేమి ఉంటాయంటే ఇవన్నీ రాసేయాలి అంతే. ఓకే, ఇది కూడా దాని గురించే. ఇక్కడ క్వశ్చన్స్ వాటి గురించి ఇచ్చారనమాట. ఇప్పుడు స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్లో సెకండ్ పార్ట్ చూద్దాం. ఈ సెకండ్ పార్ట్లో ఏమిటంటే చాలా ఈజీగా ఉంటుంది, చెప్తాను. ఇందులో ఒక పెద్ద టెక్స్ట్ ఉంది అనుకోండి, అంటే ఒక 10-12 పేజీల టెక్స్ట్ ఉంది. మీరు దాన్ని అంత చదివి అర్థం చేసుకొని మీరు రాయగలుగుతారా? సరే, ఓపికనే ఉందనుకోండి, టైం లేదు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏంటంటే అక్కడక్కడ మీరు ఇంపార్టెంట్ ఏమైతే ఉందో అవన్నీ కూడా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ క్లాస్ చెప్తున్నా, టెక్స్ట్ బుక్ మొత్తం చదివేశాను, చదివి మీకు ఇక్కడ నేను షార్ట్గా చెప్పేస్తున్నా. అంటే ఈ షార్ట్గా విన్నటువంటి ఈ లెసన్ కూడా పూర్తిగా టెక్స్ట్ బుక్ చదివినటువంటి వ్యక్తికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో మీకు కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నిజమే కదా కదా అలా అనమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం స్కిమ్మింగ్ కిందకే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్యూ ఫ్రైటనింగ్ ఫాస్ట్ ఫుడ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. కొన్ని భయంకరమైనటువంటి నిజాలు ఫాస్ట్ ఫుడ్ గురించి అని. అదేంటంటే ఒక లాంగర్ టెక్స్ట్ ఇచ్చాడు. ఏమవుతుంది దాని గురించి అంటే ఓవర్ వెయిట్ పెరుగుతారు, హార్ట్ అటాక్స్ వస్తాయి, లంగ్ డిసీజెస్ వస్తాయి. అండ్ ఇంకోటి, ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రాఫిట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ హెల్త్కి మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఎందుకంటే నిజమే ఈ మాట. చాలామంది ఇప్పుడు బిర్యానీలు అవి ఇవి బాగా పోయి తింటారు కదా. ఎందుకు తింటారంటే అందులో మోనోసోడోగ్లూటమిన్ అని చెప్పేసి ఉంటుంది. అది ఏమవుతుందంటే ఎంఎస్జి అంటారు. ఆ మోనోసోడోగ్లూటమిన్ ఏంటంటే అది కొద్దిగా వేస్తే చాలు టేస్టీగా అవుతుంది ఫుడ్. జనరల్గా నూడిల్స్లో, గోబీలో, బిర్యానీలో అదే వేస్తారు. దీనివల్ల అప్పటికప్పుడు టేస్ట్ అనిపిస్తుంది, కానీ తిన్న ఒక అరగంటకు కడుపు మొత్తం టైట్ అయిపోయి గ్యాస్ పట్టేసి అనీజీగా అనిపిస్తుంది. ఇలా అనిపించిందంటే ఎప్పుడన్నా బిర్యానీ తిన్నప్పుడు అది ఫుడ్ మంచిది కాదు. ఓకేనా? అందులో ఏదో కెమికల్స్ కలిపారని మీరు అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ఇంత పెద్దగా ఇచ్చేటువంటి దాంట్లో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతాం, హార్ట్ అటాక్స్ వస్తాయి, లంగ్ డిసీజెస్ వస్తాయి. ఇంకోటి, టేస్ట్ కోసం కెమికల్స్ కలుపుతారు. దీనివల్ల మన ఆరోగ్యం చెడిపోయి మనం చచ్చిపోతాం. ఓకేనా? ఎటువంటి సావు అంటే అది కూడా భయంకరమైన సావు వస్తాం అనేది ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఏమేమి ఇచ్చాడు? స్నాకింగ్ అండ్ క్యాలరీస్, ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, ఒబేసిటీ వస్తుంది. ఓకే, అండ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీని గురించి. అదే అధిక బరువు వస్తుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తాయి. చిన్న చిన్న పిల్లలకి ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే జస్ట్ 22 నుంచి 30 మధ్యలోనే వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే వాడు రోడ్ల పక్కన వెళ్ళి పందుల్లా తింటారు పెట్టుకొని. ఓకే, ఎందుకు నేను ఇంత బాధగా చెప్తున్నానంటే ఎంత చెప్పినా కూడా పిల్లలు వినరు. అందులో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ గోబీలో కలిపే ఎర్రగా ఉంటుంది గోబీ మంచూరియా, అందులో అంతా ఫుడ్ కలర్సే కలుపుతారు. ఈ ఫుడ్ కలర్స్ వాళ్ళు కంటిన్యూస్గా తినడం వల్ల లివర్ డ్యామేజ్ అయిపోతుంది, వెయిట్ పెరుగుతారు. అమ్మాయిలకైతే ఇంకా భయంకరమైనటువంటి కష్టాలు వస్తాయి. ఓకే, హార్ట్ డిసీజ్ కూడా వస్తాయి. ఓకే, ఎన్విరాన్మెంటల్ కాస్, ఇక పర్యావరణకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఇలాంటివి వాటికి మీరు దూరంగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఓకే, నా క్లాస్లో కూడా నేను జనరల్గా ఎప్పుడు టాపిక్ వస్తే అప్పుడు చెప్తా ఉంటాను. పిల్లలు వీళ్ళకి తెలియదు కాబట్టి తెలియచేసి వాళ్ళని ఏ విధంగా ఆ ఫుడ్ నుంచి దూరంగా పెట్టాలనేదే నా ఉద్దేశం. ఓకేనా? అంతేగాని ఇక వేరే ఉద్దేశం కాదు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, వర్డ్ స్టడీ ఉంది. ఈ వర్డ్ స్టడీ ఏంటంటే మనం ఇక్కడ హారిజెంటల్గా అంటే ఇక్కడ అడ్డంగా అనమాట, ఇలా అడ్డంగా కొన్ని పదాలు తయారు చేయాలి, నిలువుగా కొన్ని పదాలు తయారు చేయాలి, ఇలా ఇంకా క్రాస్గా కూడా కొన్ని పదాలు తయారు చేయాలి. ఇది టేబుల్ చూడండి, మీకు కొన్ని పదాలు తయారు చేసి మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ యాంటనిమ్స్ గురించి ఇచ్చాడు. అంటే వ్యతిరేక పదాలు ఉంటాయి. ఏ పదానికైనా ఒక పదం వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. ఆ పదాన్ని రాయమని చెప్పేసి అక్కడ ప్యాసేజ్లో అడుగుతాడు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. ఓకే, దీంతో మనకు బ్లాక్ 1 అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ బ్లాక్ 2 ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పటికీ ఇక్కడ వీడియో స్టాప్ చేసేస్తాను. ఓకే, ఇందులో బ్లాక్ 2లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఈ 3 యూనిట్స్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? అదంతా కూడా బ్లాక్ 2 అని చెప్పేసి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాను. ఇప్పటికైతే ఇది బ్లాక్ 1. సో ఎలా చెప్పాను ఏంటి అనేటువంటిది మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చాను, వాటినే చదవండి చాలు, తప్పకుండా మీరు పాస్ అవుతారు. ఓకేనా? బాగా చదవండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. మీరు ఎడ్యుకేట్ స్టూడెంట్స్ అందరూ పాస్ అవుతారు.
ఓకే, మీకు ఇది ఎలా ఎలా హెల్ప్ చేసింది ఏంటి అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు చేయండి లైక్, మీకు ఇప్పటిదాకా నచ్చిందంటే లైక్ చేయండి, ఓకేనా? షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.